ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్లకు సంబంధించి ఉచిత పాస్ల అంశం వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత టికెట్ల కోసం ఒత్తిడి తీసుకువస్తుందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించగా ఈ వివాదం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీనిపై సీరియస్ అయిన సీఎం విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇటీవల హెచ్సీఏ సెక్రటరీ లేఖ రాసి గత 2 ఏళ్లుగా అనవసర ఒత్తిళ్లు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించింది. ఒప్పందం ప్రకారం ఎస్ఆర్హెచ్ మొత్తం 3,900 ఉచిత టికెట్లు హెచ్సీఏకు కేటాయించగా ఇందులో 50 కార్పొరేట్ బాక్సుల టికెట్లు ఉన్నాయని ఎస్ఆర్హెచ్ పేర్కొంది. అయితే ఈ సీజన్లో F12A బాక్స్ సామర్థ్యం 30కి తగ్గడంతో హెచ్సీఏ అదనంగా 20 టికెట్లు డిమాండ్ చేస్తుందని ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. ఎస్ఆర్హెచ్ ప్రకారం ఇటీవల జరిగిన ఈ మ్యాచ్లో హెచ్సీఏ అధికారులు F3 బాక్స్కు తాళం వేసి అదనపు 20 టికెట్లు ఇవ్వకపోతే తాళం తీసే ప్రసక్తే లేదు అంటూ బెదిరించారని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తెలిపింది. స్టేడియం పూర్తి నియంత్రణ మా దగ్గరే ఉంది, అద్దె కూడా మేమే చెల్లిస్తున్నాం, మరి హెచ్సీఏ ఇలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని ఎస్ఆర్హెచ్ ప్రశ్నించింది. హెచ్సీఏ తీరుపై తీవ్రంగా స్పందించిన ఎస్ఆర్హెచ్ ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు నిర్వహించడం కష్టమవుతుంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి కొత్త హోమ్ గ్రౌండ్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ఇది అభిమానులకు షాకింగ్ అనౌన్స్మెంట్ అనే చెప్పాలి. ఈ వివాదం తీవ్రతకు గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. హెచ్సీఏ మాత్రం ఎస్ఆర్హెచ్ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టింది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు, ఉచిత టికెట్ల వ్యవహారాన్ని రాజకీయ రంగుకి లాగుతున్నారని హెచ్సీఏ పేర్కొంది. ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య వివాదం రాజుకుంటుండగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడం విశేషం. హైదరాబాద్ లో మ్యాచ్లకు సంబంధించి ఉచిత పాస్ల సమస్యకు పరిష్కారం వస్తుందా లేక ఎస్ఆర్హెచ్ వేరే హోమ్ గ్రౌండ్ వెతుక్కుంటుందా అనేది చూడాల్సిన విషయమే.